లెట్స్ గో. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మన ముచ్చటనైతే సగంలోనే ఆగిపోతుంది, ఎందుకంటే నా కూచీలు అయితే ఏడుస్తుండ్రు. అందుకని చెప్పేసి నేనైతే ఆ మ్యాటర్ని ఆఫ్లోనే కట్ చేసేస్తున్నాను. ఈరోజైతే అంత స్పెషల్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ పాలకూర పెసరపప్పు, మై ఫేవరెట్. ఎందుకంటే దీన్ని మేము బొబ్బ అంటాము, అంటే ఇట్లా పలుకు పలుకు ఉంటుంది చూడు పప్పు, అట్లా వండుకుంటే బాగుంటుంది. నేనైతే అట్లనే చేస్తున్నాను. ఈ వాటర్ నేను పోసిన ఏం కాదు, పాలకూర కడిగి కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత ఫిర్బీ మళ్ళీ దాంట్లో వాటర్ అయితే యాడ్ అయిపోయినాయి. అట్లనో ఏదో వాటర్లో కూర వండినవా, కూరలో వాటర్లో వండినవా అని అనుకోకండి, అది మ్యాటరు అక్కడ. అందుకని దానికే వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు అయితే మనమైతే ఉడికించుకుంటే సూపర్ ఉంటుంది పప్పు అయితే. అంటే నేనైతే అంత పెద్ద షెఫ్నైతే కాదు, కాకపోతే నేను చేసిన వంటలు అయితే ఎవరు తిన్నా కూడా ఏమి కూడా కాదు, ఇది నాకైతే తెలుసు. బాగా వండుతాను, ఏదో అనుకోకండి. అన్ని వంటలు చూస్తుండ్రు కదా, పర్లేదు. అంటే సెల్ఫ్ డబ్బా ఇప్పుడైతే సెల్ఫ్ డబ్బా కొట్టుకోకపోతే అసలుకే నడిచేటట్టు లేదు నాకు తెలిసి. ఎందుకంటే అందరూ బిజినెస్లు చేసేటోళ్ళు అయినా ఎవరైనా కానీ అది టేస్ట్ ఎట్లున్నా పర్లేదు, జస్ట్ సెల్ఫ్ డబ్బా కొట్టుకొని బిజినెస్లో అయితే ముందుకైతే వెళ్ళిపోతుండ్రు. అవి తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది, అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇది లాస్ట్కి కర్రీ అయిన తర్వాతనైతే ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్, ఏమంత ఆర్భాటం ఏం చేసుకోవద్దు. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసుకోండి. అందరు ఒకే విధంగా చేస్తారంట, స్పెషల్ అంటూ ఏముండదు. కాకపోతే ఎవరి చేతిని బట్టి వాళ్ళు చేసే విధానం కూడా చేంజ్ ఉంటుంది, అంతే. థ్యాంక్ యూ.